పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ సామాలతో ఉన్నాము. కేసీఆర్ని జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు విచారణకు పిలవడం ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది ఏముంటుంది, ఖచ్చితంగా ఇది కక్ష రాజకీయాలు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారు మొన్ననే అంటూ నా కళ నెరవేరింది, నా ఎజెండా నెరవేరింది, కేసీఆర్కి కమిషన్ ఇవ్వడమే నా పెద్ద ఎజెండా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఒక వేదికలో. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ గారి ఎజెండా ఏముందంటే 10 సంవత్సరాలు తెలంగాణ రావాలా, వచ్చిన తర్వాత అభివృద్ధి చేయాలా, తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి కేసీఆర్ గారి ఎజెండా. కానీ రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఏంటంటే కేసీఆర్ గారికి కమిషన్ పేరిట ఇబ్బంది పెట్టాలా, అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులే కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి. ఇదే 1.5 year నుంచి జరుగుతున్న ప్రక్రియ. డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది, వెల్ఫేర్ స్కీమ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో అవన్నింటినీ పక్కన పెట్టి డైవర్ట్ చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వము మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగినాయి, అన్నారం సుందెలలో బుడగలు వచ్చినాయి. ఆ ఫోటోలు వీడియోలు చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అవకతవకలు జరిగాయని పూర్తిగా అంటే వాటిని చూపిస్తూ విచారణకు పిలవడం జరిగింది. అంటే మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ పిల్లర్లు కుంగిపోవడం, బుడగలు రావడం పైన. ఇప్పుడు నేను జనరల్గా అంటున్నాను, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పాటు ఒక ఇల్లు కట్టుకున్నాక ఖచ్చితంగా కొంచెం వాటర్ సీపేజ్ అయినప్పుడు మనకి కొద్దిగా క్రాక్స్ లేదంటే వాటర్ రావడం అనేది కనిపిస్తుంది. అది పూర్తిగా ఒక వాటర్కి సంబంధించింది. ఎంత నాణ్యతతో కట్టినా ఏదో రకంగా కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయినప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కేవలం 2 పిల్లర్లు డ్యామేజ్ అయితే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరం అంతా కూలేశ్వరము, దాంట్లో ఎటువంటి దాంతో ఎవరికి ఏం లబ్ధి చేకూర్చలేదని మాట్లాడుతున్నారు. కానీ దాంతో ఎంతోమంది ప్రజలు లబ్ధి పొందినారు, ఎంతోమంది రైతులకు నీళ్ళు వచ్చినాయి, ఎన్నో లక్షల ఎకరాల పంట పండింది. అండ్ ప్రజలందరూ కూడా దాంతో సంతోషంగా ఉన్నారు. ఇన్ కేసు ఒకవేళ అదే తప్పు జరుగుంటే ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. కేసీఆర్ గారు తప్పు చేసి అని అనుకుంటే ఇక్కడ ఎవరు కూడా కేసీఆర్ గారికి సపోర్ట్ చేయరు. కానీ వారు ఎక్కడ తప్పు చేయలేదు, కేవలం రాజకీయాలు చేస్తూ కేసీఆర్ గారిని మొన్న మనం కూడా చూడొచ్చు, ఏసీపీ పేరు మీద కేటీఆర్ గారికి ఫార్ములా ఈ రేస్ మీద ఇచ్చిండ్రు. కానీ ఎక్కడ ఏం ప్రూవ్ చేసిన, ఆయన ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో పోయిండు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ ఇప్పటిదాకా కూడా ఏది కూడా ప్రూవ్ చేయలేకపోయింది. ఇది ఒక్కటే కాదు, ఎన్నో కేసులు పెట్టారు, ఎక్కడ కూడా ఆయన ప్రూవ్ చేయలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటగా 30,000 కోట్ల బడ్జెట్ తోటి స్టార్ట్ అయ్యి 1,20,000 కోట్ల వరకు వెళ్ళింది. అంటే ఏంటి కారణం? అంటే ఇంజనీర్లతోటి ప్రభుత్వం కుమ్మక్కై, కాంట్రాక్టర్లతోటి కుమ్మక్కై తక్కువ ఉన్న దాన్ని ఎక్కువ చేసి చూపించింది అని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇప్పుడు మీది ఎట్లుంటుంది అంటే, నేనే చెప్తాను. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకుంటాను. ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్కు అవన్నీ నేను చూసుకోకుండా తర్వాత సో దాన్ని ఏదైతే ఇంజనీర్స్ ఇచ్చే డిజైన్ని బట్టే దాని బడ్జెట్ అనేది పెరుగుతుంది. మరి అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు మూసీ నదికి 50 లక్షల బడ్జెట్ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు అది 1,00,000కి అది కూడా చేరువైంది, 1,00,000 కోట్లు అని అది కూడా బడ్జెట్ అనేది మనకు కూడా తెలుస్తుంది ఎందుకు పోయింది. సో ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు రీడిజైనింగ్లో కానివ్వండి, ఇంకా ఏవైనా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు బడ్జెట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మేము కూడా దాని గురించి మాట్లాడుతున్నాం. గతంలో మూసీ డెవలప్మెంట్ అని మేము కూడా తీసుకున్నాం, మేము కూడా తక్కువ బడ్జెట్ తీసుకోవడం జరిగింది. సో అంతగానం బడ్జెట్ తీసుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి చేయాలి కదా, ఇప్పుడు మూసీ కూడా డెవలప్మెంట్ చేయాలి కదా. కానీ ఇప్పుడు దాకా కూడా ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఇంకో